గల్ఫ్లో అమెరికా కంపెనీలను తుడిచిపెట్టేస్తాం. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని 8 అతిపెద్ద బ్రిడ్జిలను పేల్చేస్తామని వార్నింగ్. తమ ఫైటర్ జెట్లు కూలిపోయామన్నది అబద్ధమన్న అమెరికా. ఇరాన్ డీల్ కుదుర్చుకోకుంటే మరిన్ని బ్రిడ్జిలతో పాటు పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం. ట్రంప్ తాను కింగ్ కాదు క్రీస్తునంటూ కామెంట్. ఓరు దుర్మార్గుడా, నువ్వు క్రీస్తువేంద్ర అయ్యా? క్రీస్తు ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమని అన్నాడు. నిండు ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే రోజున ఏకంగా నేను కింగును కాదు క్రీస్తు అన్నావు అంటే, నువ్వు క్రీస్తు అంటే వాము ఎన్ని హత్యలకు కారణమవుతున్నావు. ఒక దేశాన్ని తుడిచిపెట్టాలని చూస్తున్నావు. నువ్వు క్రీస్తు ఏంది? క్రీస్తు శాంతి దూత, సర్వలోకానికి రక్షకుడు. ఒక్క మనిషిని కూడా సంపమానిలే, కొట్టమానిలే. తనలో ఎదుటి వ్యక్తుల్లో మార్పుని తీసుకురమ్మన్నాడు. ఎదుటి వ్యక్తిని ఓ దేవుని స్థాయికి తీసుకుపోవాలనుకున్నాడు క్రీస్తు. క్రీస్తుకు నీకు పోలికేంది? క్రీస్తు బోధనలు ఒకసారి చదవండి. 10 ఆజ్ఞలను, క్రీస్తు 10 ఆజ్ఞలను ఇచ్చిపోయిండు. గౌతమ బుద్ధుడు ఆ పంచప్రణాళికలను ఇచ్చిపోయిండు. పంచశీల సూత్రాలు, బుద్ధుడి పంచశీల సూత్రాలు, క్రీస్తు 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు అవి మన బుద్ధుని 5 ఆజ్ఞలు. ఈడేంది ఒక్కసారి క్రీస్తానే? క్రీస్తుకు నీకు పోలికేంది? క్రీస్తు ప్రపంచ శాంతి కోరుకున్నాడు. మనిషికి మధ్య నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు క్రీస్తు. వ్యభిచారం చేయొద్దన్నాడు, అబద్ధాలు ఆడొద్దన్నాడు, ఒకరిని దోచుకోవద్దన్నాడు, పరాయి వాడి భార్యను ఆశించొద్దన్నాడు. ఇట్లా 10 ఆజ్ఞలు చెప్పిండు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. నువ్వు పొరుగు దేశాన్ని లేపడేయాలని చూస్తాను, నువ్వు క్రీస్తు అని చెప్పుకుంటానమ్మా. మళ్ళా 24 గంటల్లో 2 F-35 ఫైటర్ జెట్లు కూల్చివేశాం. నువ్వు ఈ విషయంలో చాలా దుర్మార్గానికి పాల్పడుతున్నావు. ట్రంప్ ఏదో ఒకటి ఆడ చేసేసి సయోధ్య కుదుర్చుకొని వెనక్కి తగ్గితే బాగుండేది. ఇరాన్ సామాన్యులు చచ్చిపోతాను. ఇరాన్ నియంతలు మాత్రమే పోవాలని ప్రపంచం కోరుకున్నది కావచ్చు, కొందరు ఆ విజ్ఞానవంతులు కోరుకున్నారు కావచ్చు, కానీ ఇరాన్ దేశం నాశనం కావాలని ఏ సామాన్యుడు కోరుకోడు. ఇరాన్లో సామాన్య ప్రజలు అక్కడ పాలకుల వల్ల పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ నియంతృత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకొని కమేనీ లాంటి వాడిని దించేస్తే చాలనుకున్నాం. కానీ ఇట్లా సామాన్య ప్రజలు ముప్పు తిప్పలు పడేలాగా అక్కడ ఉన్న అభివృద్ధి సంబంధించి ఆ చమురు క్షేత్రాలు, విద్యుత్ క్షేత్రాలు కూల్చేయమని ఎవ్వరు కోరుకోలే. కాబట్టి ట్రంప్ నియంత